హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విడాకులైన చిరంజీవి గారు భార్యా పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న గుండాల నుండి కాపాడి ఏ విధంగా ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారనేది ఈ మూవీలో చూద్దాం. ఈ సినిమాలో చిరంజీవి గారి పేరు శివశంకర వరప్రసాద్. ప్రసాద్ ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ప్రసాద్ పనితనము, ట్రాక్ రికార్డు మెచ్చి సెంట్రల్ మినిస్టర్ ఏరికోరి తన పర్సనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించుకుంటాడు. సెంట్రల్ మినిస్టర్ కు కొందరు గుండాలు ఫోన్ చేసి, ఈ రోజు నువ్వు అటెండ్ అయ్యే మీటింగ్ లో నిన్ను చంపేసి నీ బర్త్డే రోజే డెత్ డే గా మారుస్తామని బెదిరిస్తారు. ప్రసాద్ ఇంట్లో పనులు చేసి గుత్తి వంకాయ కూర వండి వాళ్ళ మమ్మీతో గుత్తి వంకాయ కూర వండాను, అన్నం తిని టాబ్లెట్లు వేసుకోమని చెప్పి మినిస్టర్ దగ్గరికి వస్తాడు. మినిస్టర్ చంపుతానని బెదిరింపు కాల్ వచ్చింది, మీటింగ్ కి వెళ్ళకపోతే ఆ స్టేట్ లో గవర్నమెంట్ పడిపోతుంది అని అంటాడు. ప్రసాద్ మీరేం భయపడకండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అని చెప్పి మినిస్టర్ ను మీటింగ్ కి తీసుకెళ్తాడు. మీటింగ్ కు వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే అటాక్ చేసి వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. బంధించి ఉన్నప్పుడు మినిస్టర్ ను చంపబోగా ప్రసాద్ తన విశ్వరూపం చూపించి గుండాలందరినీ చంపేస్తాడు. మినిస్టర్ ను సేఫ్ గా ఇంటికి తీసుకుని వస్తాడు. మినిస్టర్ చాలా సంతోషంతో ఆ గుండా వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాను, ఈ రోజు వాడిని చంపడం వల్ల ఇకపై ప్రశాంతంగా ఉంటానని చెబుతాడు. సాయంత్రం మినిస్టర్ బర్త్డే పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఆ పార్టీలో ఉన్న చిన్న పిల్లల్ని చూసి తన భార్య పిల్లలు గుర్తుకు వచ్చి ప్రసాద్ బాధపడతాడు. అది గమనించిన మినిస్టర్ ప్రసాద్ ను మందు కొట్టమని కూర్చోబెడతాడు. మందు తాగిన తర్వాత ప్రసాద్ ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఎవరు అని అడుగుతాడు. మినిస్టర్ శశిరేఖ అని అంటాడు. ప్రసాద్ తనే నా భార్య అని అంటాడు. ఇండియాలోనే రిచెస్ట్ అయిన జీవీఆర్ కూతురు, మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్, వరుసగా 3 సార్లు ఉత్తమ బిజినెస్ అవార్డు అందుకున్న శశిరేఖ నీ భార్యనా అని అడుగుతాడు మినిస్టర్. శశిరేఖకు పెళ్ళై విడాకులైందని తెలుసు కానీ అది నీతోనా అని ఆశ్చర్యపోతాడు. ఆమె ఎలా కలిసింది, ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. ప్రసాద్ జరిగిన కథ చెప్తూ ఉంటాడు. 10 సంవత్సరాల క్రితం ప్రసాద్ ట్రైనింగ్ కోసం ఒక సిన్సియర్ ఆఫీసర్ దగ్గర జాయిన్ అవుతాడు. కానీ అతను మాత్రం నీకు పెళ్లి కావట్లేదు, ముదిరిపోతున్నావు, నాతో పాటు 4 పెళ్లిళ్ళకి వస్తే పెళ్లి అవుతుందని అతన్ని పెళ్లిళ్ళకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. పై ఆఫీసర్ శశిరేఖ ఎంగేజ్మెంట్ కు ప్రసాద్ ను తీసుకుని వెళ్తాడు. అక్కడే ప్రసాద్ మొదటిసారి శశిరేఖను చూస్తాడు. శశిరేఖగా కనిపించినప్పుడు ఈ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఎంగేజ్మెంట్ లో శశిరేఖ డల్ గా ఉండడం చూసి ప్రసాద్ ఎందుకు డల్ గా ఉన్నావు అని సైగ చేస్తాడు. దానికి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని సైగ చేస్తుంది. అయితే క్యాన్సిల్ చేసేయని ప్రసాద్ సైగ చేస్తాడు. తను చెప్పినట్టుగానే శశిరేఖ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తుంది. తన నిర్ణయాన్ని ప్రసాద్ చప్పట్లు కొట్టి ప్రశంసిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మరో పెళ్లిలో అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ టైంలో అదే పాట ప్లే అవుతూ ఉంటుంది. మరికొన్ని రోజుల తర్వాత కేరళలో ఒక పెళ్లికి వెళ్తూ దారి మధ్యలో ఇద్దరు కలుస్తారు. ఇద్దరు సైగల ద్వారా ఇక్కడేం చేస్తున్నావు, ఎటెళ్తున్నావు అని అడుగుతారు. ఇద్దరు కూడా పెళ్లికి వచ్చాము, పెళ్లి దగ్గరికే వెళ్తున్నామని ఇద్దరు సైగలు చేసుకుంటూ చెప్పుకుంటారు. శశిరేఖ పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అది విని ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరు ఇప్పటికి 2 సార్లు కలిసినా ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. అన్ని సైగల ద్వారానే మాట్లాడుకుంటారు. మొదటి మాటలోనే పెళ్లి చేసుకుందాం అనేసరికి ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. శశిరేఖ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ కలుపుతున్నాడు. ఆ రోజు ఎంగేజ్మెంట్ లో మీరే నన్ను ఎందుకు సపోర్ట్ చేయాలి, పెళ్లిలోనే మళ్ళీ మళ్ళీ ఎందుకు కలవాలి, అందుకే పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది శశిరేఖ. జీవీఆర్ కు నచ్చకుండానే శశిరేఖ ప్రసాద్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ ఒక పాప ఒక బాబుతో సంతోషంగా ఉంటారు. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత జీవీఆర్ ప్రసాద్ ఇంటికి వస్తాడు. జీవీఆర్ శశిరేఖను ఒప్పించి ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ శశిరేఖ ఇక్కడే సంతోషంగా ఉన్నాను, అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అంటుంది. జీవీఆర్ ప్రసాద్తో శశిరేఖ టాలెంట్, చదువు ఇలా 4 గోడల మధ్య ఉండడం కరెక్టేనంటావా అని అడుగుతాడు. నా కోసం అన్నీ వదిలేసుకుని వచ్చిన తనకు ఈ మాత్రం చేయలేనా అని ప్రసాద్ ఒప్పించడంతో శశిరేఖ, ప్రసాద్ మరియు పిల్లలు జీవీఆర్ ఇంటికి వస్తారు. ప్రసాద్ ను కంపెనీ చైర్మన్ గా చేస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత శశిరేఖ కంపెనీ పనులు చూసుకుంటుందని నువ్వు ఇంటి పనులు చూసుకో అని జీవీఆర్ అంటాడు. జీవీఆర్ ప్రసాద్ ను శశిరేఖను కలవనీయకుండా ఏదో ఒక కంపెనీ టూర్లని చెప్పి శశిరేఖను ఫారెన్ టూర్లకు పంపిస్తూ ఉంటాడు. కొద్ది రోజులు గడిచేసరికి ప్రసాద్కు అర్థమైపోతుంది. మీటింగ్ లో ఉన్న శశిరేఖతో ప్రసాద్ నేను డ్యూటీలో జాయిన్ అవుతున్నాను, ఇంటికి వెళ్దాం పదా, అక్కడ నుండే బిజినెస్ చూసుకో అని అంటాడు. నేను రానంటే నువ్వే ఒప్పించి ఇక్కడికి తీసుకుని వచ్చావు, ఇప్పుడు సడన్లీగా
వెళ్దాం పదా అంటే బిజినెస్ను వదిలేసి నేను రాలేను అని అంటుంది. ఇంటికి వెళ్దామని ప్రసాద్ రానని శశిరేఖ ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది. గొడవ మధ్యలో జీవీఆర్ వచ్చి కలగ చేసుకుంటాడు. ప్రసాద్ కోపం వచ్చి జీవీఆర్ పై చేయి చేసుకుంటాడు. తాను తప్పు చేశానని గ్రహించి ఆఫీస్కి వెళ్ళి సారీ చెప్పాలని అనుకుంటాడు. ఆఫీస్లో శశిరేఖ మాత్రం అందరి ముందు మా నాన్నను కొట్టావు, ఇప్పుడు అందరి ముందు సారీ చెప్పు అంటుంది శశిరేఖ. అక్కడ కూడా మాట పెరిగి శశిరేఖ జీవీఆర్ని ఇద్దరిని కొడతాడు. ఈ కారణంగా ఇద్దరు విడిపోతారు. శశిరేఖ విడాకులు నోటీస్ పంపిస్తుంది ప్రసాద్. తనకే అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి అని నేను కూడా విడాకులు ఇచ్చేశానని చెప్తాడు. జీవీఆర్ తన పలుకుబడి ఉపయోగించి పిల్లల్ని నన్ను చూడనీయకుండా, వాళ్ళ బాధ్యతలు చూడకుండా కోర్టు ద్వారా నన్ను దూరం చేశాడని, ఈ 6 సంవత్సరాలలో పిల్లల్ని కలవనీయకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు. ఒక్కసారి కూడా పిల్లల్ని చూడలేదు. పిల్లల్ని చూసి ఒక్కసారి కౌగులించుకోవాలని ఎమోషనల్ అయిపోతాడు ప్రసాద్. మనసులో ఇంత బాధ పెట్టుకుని ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? జీవీఆర్ని ఏమైనా చేయాలో చెప్పు, నీకు ఏ విధంగా సహాయం చేయాలి అని మినిస్టర్ అడుగుతాడు. పిల్లలు సెక్యూరిటీ లేకుండా బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారని, మీరు 10 days లీవ్ ఇస్తే పిల్లలతో 10 రోజులు గడిపి మధురమైన జ్ఞాపకాలను మనసులో నింపుకుంటాను అని అంటాడు. మినిస్టర్ రికమెండేషన్తో బోర్డింగ్ స్కూల్లో పీటీ సార్గా జాయిన్ అవుతాడు. మొదట్లో పిల్లలకు ప్రసాద్కు గొడవలు అయినప్పటికీ తర్వాత గుడ్ ఫ్రెండ్స్గా మారిపోతారు. పిల్లలు తల్లితో కూడా వీడియో కాల్లో మాట్లాడకుండా ప్రసాద్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శశిరేఖకు డౌట్ వచ్చి మీటింగ్లు క్యాన్సిల్ చేసుకుని తండ్రితో స్కూలుకు వెళ్తుంది. అక్కడ ప్రసాద్ను చూసి కోపంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ రోజు జీవీఆర్ ఒక పార్టీకి బయలుదేరుతాడు. దారి మధ్యలో అతనిపై అటాక్ జరుగుతుంది. లక్కీగా అతడు తప్పించుకుంటాడు. ఆ భయంతో మినిస్టర్కు ఫోన్ చేసి నాకు సెక్యూరిటీ కావాలని అడుగుతాడు. మినిస్టర్ ప్రసాద్ అండ్ టీమ్ను సెక్యూరిటీగా పంపిస్తాడు. వాళ్ళను చూసి జీవీఆర్ అండ్ శశిరేఖ మాకు వీళ్ళు వద్దు, వేరే వాళ్ళను పంపించండి అని మినిస్టర్కి చెప్తారు. మీకు సెక్యూరిటీ కావాలనుకుంటే వేరే వాళ్ళను పంపిస్తాను, కానీ మీకు ప్రాణాలు కావాలనుకుంటే ప్రసాదే బెటర్ అని మినిస్టర్ చెప్తాడు. ప్రసాద్ అక్కడే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ తన టీంతో ఇన్వెస్టిగేషన్ చేపిస్తూ ఉంటాడు. శశిరేఖను కూడా మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రసాద్ వాళ్ళ అమ్మ కాశీకి వెళ్తూ దారి మధ్యలో ప్రసాద్ను కలవడానికి వస్తుంది. 2 నిమిషాలు శశిరేఖతో కూడా మాట్లాడాలి అని చెప్పి వెళ్ళి శశిరేఖతో మాట్లాడుతూ ఉంటుంది. వీరి మాటలను చాటుగా పిల్లలు వింటూ ఉంటారు. పిల్లలకు ప్రసాద్ వాళ్ళ నాన్నని తెలుస్తుంది. పిల్లలు ప్రసాద్తో కలిసిపోతారు. ఇది గమనించిన జీవీఆర్ వీళ్ళిద్దరిని ఎలాగైనా దూరం చేయాలని శశిరేఖకు తెలియకుండా ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. ఆ కొత్త పెళ్లి కొడుకు ఎవరో కాదండి, మన వెంకటేష్ గారే. ఇది బిజినెస్ మీటింగ్ కాదు, పెళ్లి చూపులు అని తెలిసిన శశిరేఖ వెంకి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెబుతుంది. అక్కడే ఉండి గమనిస్తున్న ప్రసాద్ శశిరేఖ దగ్గరికి వెళ్ళి నా మీద ఉన్న ప్రేమ వల్ల ఒప్పుకోనందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. అది విని శశిరేఖ ప్రసాద్ మీద ఉన్న కోపంతో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని వెంకిని రిక్వెస్ట్ చేస్తే పెళ్లి ఆగిపోతుందని వెంకి ఎంజాయ్ చేస్తున్న బార్కి వెళ్తారు. వెంకిని కలిసి శశిరేఖ నా మాజీ భార్య, 2 పిల్లలు, త్వరలోనే మేము కలిసిపోతాం, దయచేసి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయండి అని అడుగుతాడు. దానికి వెంకి ఒప్పుకోడు. కోపంతో ఇద్దరు మాట అనుకుంటారు. ఇద్దరు వేరువేరుగా కూర్చొని మందు తాగుతూ ఉంటారు. ఇద్దరు మందు తాగే స్టైల్ ఒకే రకంగా ఉండడం గమనిస్తాడు వెంకి. వెంకి సంతోషంతో సార్ మీరు నా ఎంఎంఎస్ సార్, మీకోసం ఎన్నో సంవత్సరాల నుండి వెతుకుతున్నాను సార్ అని అంటాడు. ఆశ్చర్యంగా ఎంఎంఎస్ ఏంటి అని అడుగుతాడు ప్రసాద్. మొదటిసారి మందు పోసిన స్నేహితుడు, ఎంటెక్ ఫెయిల్ అయ్యి బార్లో మందు పోసుకోరాక కూర్చున్న నాకు మందు పోయడం తాగడం నేర్పించిన స్నేహితుడు మీరు. ఫెయిల్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకుందామన్న అనుకున్న నేను మీ ప్రోత్సాహం వల్ల ఈరోజు పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారాను అని అంటాడు. ఈ రోజు నుండి శశిరేఖ నాకు వదిన అవుతుంది అంటాడు. ఆ ఆనందంలో ప్రసాద్ మరియు వెంకి బార్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మరోవైపు ప్రసాద్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జీవీఆర్ పై అటాక్ చేసిన వ్యక్తికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని, ఆ పోలీస్ ఆఫీసర్ను పట్టుకుంటే ఆ అటాకర్ దొరుకుతాడని ఒక ప్లాన్ వేస్తారు. ప్రసాద్ వేసిన ప్లాన్ వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ దొరుకుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ను విచారించగా కొన్ని రోజుల క్రితం ఒక రేపిస్ట్ పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతుండగా రోడ్డుపై వెళ్తున్న శశిరేఖ కారును లిఫ్ట్ అడుగుతాడు.
కారులో కూర్చున్న వ్యక్తిని చూసి అతను రేపిస్ట్ అని గ్రహించిన శశిరేఖ అతన్ని పోలీసులకు పట్టిస్తుంది. అతన్ని ఎన్కౌంటర్లో పోలీసులు చంపేశారు. ఆ కోపంతో ఆ రేపిస్ట్ వాళ్ళ అన్నయ్య శశిరేఖ మరియు పిల్లల్ని చంపాలని అనుకుంటున్నాడని చెప్తాడు. మరోవైపు అటాకర్ 100 మంది గుండాలను తీసుకొని జీవీఆర్ ఇంటిపై దాడి చేస్తాడు. సరైన సమయానికి ప్రసాద్ అక్కడికి చేరుకుని తన విశ్వరూపం చూపించి అందరినీ చంపుతాడు. విలన్ భయపడిపోయి కూర్చొని మాట్లాడుకుందామని అంటాడు. శశిరేఖను పిల్లల్ని నాకు అప్పచెప్పు, లేదంటే మీ అమ్మను చంపేస్తానని చెప్పి ప్రసాద్ వాళ్ళ అమ్మను కిడ్నాప్ చేసిన వీడియోను ప్రసాద్కు చూపిస్తాడు. వెంకీ ఆ గుండాలను చంపి వాళ్ళ అమ్మను కాపాడిన వీడియోను విలన్కు చూపిస్తాడు ప్రసాద్ అతన్ని కూడా చంపేస్తాడు. పిల్లలు శశిరేఖ ప్రసాద్లు కలిసిపోతారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే మీ పిల్లలతో కలిసి ఈ మూవీకి వెళ్ళండి. ఈ సినిమాను చాలా షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్, డైలాగ్స్, మంచి సన్నివేశాలు, మంచి పాటలు అన్నీ ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఇది ఫ్యామిలీ సినిమా. తప్పకుండా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక సినిమాతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.